ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ నేత సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీకి బుజ్జగింపులు మొదలైనవి కూడా తెలుస్తుంది. పార్టీ తీరుపై గత కొద్ది రోజులుగా అసంతృప్తిలో ఉన్న జీవన్ రెడ్డి ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇదే టైంలో బహిరంగంగానే జీవన్ రెడ్డి పార్టీ తీరుపై విమర్శలు కూడా చేశారు. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అట్లూరి లక్ష్మణ్ రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డితో ఇవాళ ఉదయం భేటీ అయిన ఇద్దరు మంత్రులు పార్టీ వీడి ఎక్కడికి వెళ్లొద్దని కోరారు. సమస్య ఉంటే తాము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని జీవన్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపీకృష్ణ అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, మనం చూస్తున్నాం ఇప్పటికే శ్రీధర్ బాబు అక్కడికి చేరుకోవటం, బుజ్జగింపులు అనేవి కొనసాగించడం చూస్తున్నాం. జీవన్ రెడ్డికి సంబంధించి మరి మంత్రులు చెప్తున్న సూచనల్ని ఆయన ఏమైనా అక్కస్కి తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా, వినే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? పార్టీ అధిష్టానంతో మేము మాట్లాడతామని చెప్తున్నారు మరి మంత్రులు. ఏ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు జీవన్ రెడ్డి స్పందన? రత్న అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే ఈ నెల 25న రాజీనామా చేస్తారని చెప్పేసి చేయడానికి కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 3-4 రోజుల నుంచి కూడా ఇది ఒక్కొక్కరుగా బుజ్జగింపు ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటీవల కత్తి వెంకట స్వామి కావచ్చు, ఇతర కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కావచ్చు, ఇద్దరు కూడా బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వినని జీవన్ రెడ్డి అయితే మీనాక్షి నటరాజన్ కూడా ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఫోన్ ద్వారా మాట్లాడినప్పటికీ కూడా జీవన్ రెడ్డి తాను వెనుకంజ వేయట్లేదంటూ పార్టీకి ఖచ్చితంగా రాజీనామా చేస్తారంటూ కూడా భీష్మించి కూర్చున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మరో 3 రోజుల్లో అయితే రాజీనామా ఖచ్చితంగా రాజీనామా చేస్తుండడం, దానికి ఓ ఫంక్షన్ హాల్ కూడా మాట్లాడిన పరిస్థితిలో ఖచ్చితంగా జీవన్ రెడ్డి అయితే పార్టీ మారతారని చెప్పేసి సంకేతం అయితే ఉన్న పరిస్థితిలో మాత్రం ఈ రోజు అయితే ప్రస్తుతం అయితే మన మంత్రి శ్రీధర్ బాబుతో పాటు స్థానిక ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యం కూడా ఈ రోజు మళ్లీ బుజ్జగించడానికి అయితే జీవన్ రెడ్డి ఇంటి వద్దకైతే గోపీకృష్ణ మనం చూస్తున్నాం. ఆ పార్టీ నుంచి సీనియర్ నేతలు ఈ విధంగానే అలగటం అనేవి లేదంటే ఏదైతే వ్యతిరేకత చూపించడం పార్టీలో చాలా కామన్ గా ఉంటాయి. కానీ ఎంత సీనియర్ అయినా ఇప్పుడు జీవన్ రెడ్డిని పార్టీ అధిష్టానం వదులుకోదలుచుకోలేదు. అందుకే వీళ్ళందరినీ పంపించి అంటే మంత్రుల్ని పంపించి బుజ్జగింపు చర్యలు కూడా చేపట్టినట్లుగా కూడా మనం చూస్తున్నాం. మరి జీవన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? పార్టీలోనే కొనసాగుతారా లేదంటే ఆయన కార్యాచరణ ఏమైనా ప్రకటించే అవకాశం ఉంటుందా? రత్న అయితే మనము ఈ సీనియర్లు ఎవరు కూడా 42 సంవత్సరాల రాజకీయ జీవిత కాంగ్రెస్ పార్టీకి అనుబంధాన్ని కూడా వీడడానికి కూడా ఎవరు కూడా అంగీకరించారు. కానీ జీవన్ రెడ్డికి జరిగిన ఈ అవమానాలను తట్టుకోలేక ఖచ్చితంగా వెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి సైతం ఈ మంత్రి శ్రీధర్ బాబు, అట్లూరి లక్ష్మణ్ కుమార్ తోటి కూడా అదే డిస్కషన్ చేస్తున్న పరిస్థితిలో మాత్రం తాను ఖచ్చితంగా పార్టీ వీడతానని కూడా వారిద్దరు కూడా తేల్చి చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. రాజీవ్ గాంధీ పార్టీలో చేరిన సమయంలో ఆ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో చూడాలని చెప్పేసి, ప్రస్తుతం ఏ విధంగా ఉందో చూడాలని చెప్పేసి కూడా మంత్రి శ్రీధర్ బాబును అట్లూరికి అయితే జీవన్ రెడ్డి సూచించారు. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే రాహుల్ గాంధీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎవరైతే తీసుకోవద్దంటూ అతను సూచన పరిస్థితి అతని మాట కూడా గౌరవం లేకుండా పూర్తి నిబంధనలు ఉల్లంఘించి ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కూడా శ్రీధర్ బాబు అంటే జీవన్ రెడ్డి అయితే మనోవేదనకు గురైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి సైతం ఖచ్చితంగా పార్టీ మారతానని కూడా శ్రీధర్ బాబు అట్లూరికి అయితే తేల్చి చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు కాంగ్రెస్ పార్టీలో తగిన సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా ఇటు మంత్రులు అయితే జీవన్ రెడ్డికి చెప్పినప్పటికీ కూడా వారి మాటలు కూడా జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో పార్టీ మారడానికి నిశ్చయించుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.